రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ దాసు శ్రవణ్. హస్తం సర్కారుకు సిగ్గులేదని దుయ్యబట్టారు. బూటకపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. గ్రూప్ 1పై హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి సోయి రాలేదని ఫైర్ అయ్యారు. పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరిగిందని కోర్టు చెప్పినా మళ్లీ రివ్యూకు వెళ్లడం బుద్ధిలేనితనమని శ్రవణ్ విమర్శించారు. వాళ్ళంతా డిఎస్పీలు అయ్యేవాళ్ళు, ఆర్డీఓలు అయ్యేవాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయ్యేవాళ్ళు. రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి ఒక చదువుకున్నటువంటి ఒక విద్యాధికులు వాళ్ళు. వాళ్ళ పట్ల అత్యంత పాశవికమైనటువంటి ఒక దాడితో పోలీసులు ఓట్ల కోసమేమో రాహుల్ గాంధీ పోయి బిచ్చగాడు ఎక్కడ కూర్చొని ఓట్లు అడుగుతారు. మీరు ఓట్లేస్తే మీకు అన్ని రకాల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య బోడమల్లయ్య అన్నట్టుగా వాళ్ళపైన ఏ రకంగా ఈ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడ్డదో ఒక్కసారి మనం చూసినాం. మొట్టమొదలు రాహుల్ గాంధీ వచ్చి మోసం చేస్తాడు, రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు, అశోక్ నగర్లో వాగ్దానం చేస్తారు, లాఠీలతో దుమ్ము కొడతారు, వాళ్ళను గొడ్లను బాదినట్టు బాదినరు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినరు. ఆడ లేదు మొగ లేదు, ఏదో కాశ్మీర్లో పోలీసుల కవాతులు చేసినట్టుగా పోలీసుల కవాతులు చేసి వాళ్ళని అశోక్ నగర్లో అదిరించి బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నాం అబ్బా, ఒక ట్రాన్స్ఫర్కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నాం అని ఒక మంత్రి అన్నాడట. చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ. ఎన్నికలప్పుడు వాగ్దానం చేస్తారు, వచ్చిన తర్వాత లాఠీలతో కొడతారు. కనీసం కోర్టులో ఆశ్రయించైనా సరే జీవో 29 లాంటి దాన్ని ఎదుర్కోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే దాన్ని పెద్ద పెద్ద లాయర్లను వకీళ్లను పెట్టి మీరు న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మెయిన్స్ ఎగ్జామ్ అన్నా సరిగా కండక్ట్ చేస్తారంటే దాన్ని సరిగా కండక్ట్ చేయక ఇవాళ కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నారు. అంటే నైతికంగా ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండేటువంటి ఒక అర్హత లేదు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అమ్మకం పెట్టేటువంటి ఒక వేలంపాట వేసే వెధవలకు అధికారంలో ఉండేట ఒక హక్కు ఎక్కడిది అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇది కోపంతో రాజకీయంతో మాట్లాడతలేదు, బాధతో మాట్లాడుతూ ఉన్నాం. కానీ భవిష్యత్తుతో ఇట్లా చిలగట్టలాడతారా మీరు? హౌ డేర్ యూ డూ దాట్? ఎంత అన్యాయం అది. కోట్ల రూపాయలు వాళ్ళు జీవితం అంతా ఫలంగా పెడతారు. అంత పేదింటి పిల్లలే, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే అశోక్ నగర్లో అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వాళ్ళ తల్లి పుస్తమెట్టలమ్మో, భూములు తాకట్టు పెట్టో, డబ్బు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి హాస్టల్లో ఉండి ఆశతోటి ఏళ్ల కొద్దీ నెలల కొద్దీ చదువుకొని వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ భవిష్యత్తును కాలరాసే విధంగా పరీక్షను సరిగ్గా నిర్వహించరు, దుర్మార్గమైన జీవోలు పట్టుకొస్తారు. దానికి తోడుగా మళ్ళా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే న్యాయమా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. కోర్టులో కొట్లాడి ప్రభుత్వం తప్పు చేసింది, టీజీపీఎస్సీ తప్పు చేసింది అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ మళ్ళా బుద్ధి జ్ఞానం లేదు టీజీపీఎస్సీకి, అందులో ఉన్నటువంటి ఒక పెద్దలకు మానవత్వం లేదు. దే రిజాల్వ్డ్ ఇట్ సీమ్స్ దట్ వీ విల్ ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ చేస్తారు? మీ బొంద ఛాలెంజ్ చేస్తారు. చదివినా ఇందులో హ్యావ్ యూ రెడ్ దిస్? ఇట్స్ అ స్లాప్ ఆన్ యువర్ ఫేస్. ముఖం బలగొట్టిండ్రు కోర్టు. అచ్చా ఇదేమో కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషనో లీగల్ ఇంటర్ప్రిటేషనో కాదు, ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, అనామలీస్ ఇన్ ఎవాల్యుయేషన్ ఇవి. దీంట్లో ఏమీ ఈ అడ్వకేట్ వస్తే ఒక ముచ్చట, ఆ అడ్వకేట్ ఒక ముచ్చట కాదు. ఇది చేసిన తప్పు స్పష్టంగా కనబడుతుంది. కనబడ్డట్టుగా వాళ్ళు రాసినారు. వాళ్ళు తప్పులు జరిగినాయని రిప్రజెంటేషన్స్ ఇస్తే బేఖాతరు చేసినారు మీరు. కోర్టు అని తప్పులు జరిగినాయని చెప్పిన తర్వాత మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, క్రూరమైన మనస్తత్వంతో మానవత్వాన్ని విడనాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మరి రివ్యూ పిటిషన్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. నడి రోడ్డు మీద ఉరికించి కొట్టాలా వీళ్ళను? ద కైండ్ ఆఫ్ మిస్టేక్స్ దే హావ్ కమిటెడ్. ఒకటో రెండో మిస్టేక్స్ కావు, దాదాపు 10 రకాల మిస్టేక్స్ చేసినారు.